ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఎర్రటి ఎండలో ఒక దిక్కు పొయ్యి దగడు, ఒక దిక్కు ఎండ విపరీతమైన దగడొస్తుంది ఫ్రెండ్స్. వేడిగా ఉంది, చెమటలు కారుతున్నాయి. ఒక వైపు ఎర్రటి ఎండలో వంట చేస్తున్నాం. చికెన్ కర్రీ మా నడిపత్తమ్మ వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర. ఇది నాకు ఆడబిడ్డ అవుతుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్, అలాగే బొబ్బరిగూడాలు వేసినాం. ఫస్ట్ స్టార్ట్ అయితే చికెన్ కర్రీ స్టార్ట్ చేసినాం. అత్తమ్మ చికెన్లో ఉప్పు కారం వేసి కలిపెట్టు మంచిగా ఉంటుందని చెప్పిన, సరే చేద్దామని అన్నది. మీరు కూడా అందరు ఒక దగ్గర కలిస్తే ఇలా వంటలు చేసుకుంటారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మేమైతే అందరం ఒక దగ్గర గ్యాదర్ అయినాం. ఇలా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, పసుపు అన్నీ వేసి కలిపి ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిగడ్డ అవి గోలిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. కారం మనం పట్టించిందే, మంచిగా ఉంటుంది అని చెప్తుంది మా అత్తమ్మ. కారం మాత్రం రెడ్గా ఉండాలి ఫ్రెండ్స్, బాగుంటుంది చూడడానికి కూడా. ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి. మగ్గిన తర్వాత పసుపు వేసుకొని చికెన్ కలిపింది వేసుకోవడమే. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా చేస్తా, చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూపించే విధంగా మిక్సీ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు మా అత్తమ్మ కలుపుతుంది చూడండి. అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇక్కడ బియ్యం పెట్టడానికి సర్వలు తీసుకొచ్చింది. గుండె అంటారు వాళ్ళ సైడు. అంతగానే మద్దు ఒడవై గుడాలు ఉన్నాయని చెప్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డలు వేగిన తర్వాత వేసుకుంటున్నా, లేదంటే అడుగంటుతాయి ఫ్రెండ్స్. కొంచెం మంట సిమ్లో పెట్టేసరికి గాలికి ఆగిపోతుంది, మంట అనేది పోతుంది, గాలి ఎక్కువ వస్తుంది. బయట వంట చేయడం అంటే మస్తు ఇబ్బంది ఫ్రెండ్స్. ఇంట్లోనేమో ఉడుకుతుంది, కరెంట్ లేదు. ఫ్రెండ్స్, ఇక్కడైతే గుడాలు తాలిపెట్టనీకి బగోన్ పెట్టుకున్న, ఆయిల్ పోసిన, జీలకర్ర, ఆవాలు వేసుకున్న. బొబ్బరి గుడాలు తాలిపు పెట్టుకుంటే మస్తు ఉంటాయి ఫ్రెండ్స్. బోటి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. బోటి దొరకలేదట. మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి మర్రచ్చారు. ప్రొద్దున వెళ్తుంటుందట, కానీ లేట్ అయింది వెళ్ళేసరికి. బోటి అండ్ బొబ్బరి గుడాలు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్.
చాలా బాగుంటుంది. ఇది వెంటనే ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత వెంటనే గరం గరం నూనె డైరెక్ట్ గుడాలలో వేసుకోకూడదు ఫ్రెండ్స్, మంచిగా ఉండదు. నూనె అన్నది చల్లారిన తర్వాత వేసుకోవాలి, టేస్ట్ సూపర్ వస్తుంది. ఎల్లిగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఫైనలీ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. సేమ్ కర్రీలాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫైనలీ అదైతే చల్లారింది ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత ఇక బొబ్బరగూడాలలో ఆనియన్స్ ఫ్రై చేసినాయి వేస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. అవి చెంచాతో ఇట్లా కదపద్దు ఫ్రెండ్స్ బొబ్బరగూడాలు, ఎందుకంటే తొందర ఉడికిపోతాయి కాబట్టి. చెంచాతోటి కలిపేసరికి అంత చిదిగేలాగా మెత్తగా అయితే అలా మా అత్తమ్మ వేస్తుంది చూడు, అలా వేసుకోవాలి, బాగుంటుంది. చెంచాతో ఊరికే కలిపేసరికి కర్రీలాగా అయిపోతుంది ఫ్రెండ్స్, మెత్తగా అదో రకంగా అయిపోతుంది. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, అలా కలపవద్దు చెంచాతో. ఫ్రెండ్స్ బొబ్బరగూడాలు అయితే రెడీ అయిపోయినాయి. కొత్తిమీర, ఆనియన్ ఇలా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే పూరీలు, చపాతీలు వేసేవారు, ఇప్పుడు మళ్ళీ గుడాలు వేస్తుర్రు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మటన్ కర్రీ చేస్తున్నాం. చికెన్ కర్రీ గుడాలు అయిపోయినాయి, బొబ్బరగూడాలు. ఫైనలీ మటన్ కర్రీ అయితే చేస్తున్నాం. సేమ్ చికెన్ లాగే మటన్ కర్రీ కూడా కారపొడి, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినాం ఫ్రెండ్స్. మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది ఫ్రెండ్స్, తక్కువ పెడితే గాలికి పోతుంది. ఇంట్లో వంట చేద్దామంటే కరెంటు పోయింది, కరెంట్ రావట్లేదు, ఉడుకుతుందని ఇక్కడ చేసినాము. ఎండలో మాత్రం చుక్కలు కనిపించినాయి ఫ్రెండ్స్, ఎర్రటి ఎండలో. మటన్ కూడా కంప్లీట్ అయిపోయింది, కొత్తిమీర వేస్తున్నాం. ఇగో 4 గుండెల సగం పోయి 4 గుండెల సగమా? ఇదే తెలుసు అదా. నేను ఒకటే గిన్నె పెట్టింది, ఒకటే గుండెడు కట్టింది. కొత్తిమీర వేస్తావా? జర బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తిమీర వేసింది మా అత్తమ్మ, చూపిస్తుంది ఇలా వేసుకోవాలని. మా అత్తమ్మ నడిపొత్తమ్మ కొండపూర్ వీళ్ళది. బగారన్నము ఇప్పుడు చేసినాము, బిర్యానీ సూపర్, చికెన్ సూపర్ అండినాం. చికెన్ అన్నేసి కొత్తిమీర, అల్లము, ఎల్లిగడ్డ అన్నేసి చికెన్ అండినాం. మటన్ అన్ని కుక్కపొడి, అల్లము, ఎల్లిగడ్డ అన్నేసి చికెన్ అండినాం, మటన్ అండినాం. గుడాలు ఉల్లిగడ్డలు ఉత్తరం ఫ్రై చేసి గుడాలు చేసినాం, సూపర్ ఉన్నాయి. ఈ వంట ఎవరైనా చేసుకోవచ్చు. హాయ్ చెప్పత్తాం. హాయ్
హాయ్ సూపర్ హాయ్. ఇక మేమైతే అందరం తింటున్నాం. బాగున్నాయి వంటలు. లక్కీ వంటలు ఎలా అయినాయి? సూపర్ ఉన్నాయి. సూపర్ అయినాయి. హాయ్ ఫ్రెండ్స్, చికెన్, మటన్, బగారా రైస్.